హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీదా వ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే ఘీ రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, ధనియాలు, ఇలాచి, 4 లవంగాలు, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను, కొన్ని మసాలా దినుసులు తీసుకున్నాను రైస్ ప్రిపరేషన్ కోసం. ఇక్కడ తీసి పెట్టుకున్న ధనియాలు నేను కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఈ మసాలా దినుసుల్ని నేను ఇప్పుడు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది. పాతకాలంలో అయితే రోట్లో దంచుతూ ఉన్నారు, అది ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇలా నేను కొంచెం ఒక్క ముక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని అందులో మనం సగం ఆయిల్, సగం నెయ్యి వేసుకుందాము. ఇది పాతకాలంలో కట్టెల పొయ్యి మీద ఈ మసాలాలు రోట్లో దంచి చేస్తూ ఉన్నారంట, చాలా టేస్ట్గా ఉండేదండి. ఇప్పుడు మనం అవన్నీ అవైలబిలిటీ లేవు కాబట్టి నేను మసాలా మిక్సీలో వేసేసాను. నేను కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. మసాలా రైస్లు ఏవైనా సరే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే రైస్ చాలా డ్రైగా అనిపిస్తుంది. మనం వాడే ఆయిల్స్ మంచి ఆర్గానిక్ అయితే సరిపోతుందండి, కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా తిన్నా ఏం కాదు. అందులో నేను ఈ మసాలా దినుసులు పక్కన పెట్టుకున్నాను కదా ప్లేట్లో, అవి వేసేసి మసాలా వేసేసాను. ఒక 4 మిర్చి చీల్చుకొని వేసుకున్నాను, లేదంటే అవి పగులుతాయండి. ఇప్పుడు ఈ మసాలా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి, మసాలా మాడిపోతుంది. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఎర్రగా వేగుతుంది మసాలా, మాడిపోకుండా. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రైస్. దీంట్లోకి మనం చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ ఏదైనా కాంబినేషన్ తీసుకోవచ్చు. నేనైతే ఇవాళ వెజ్ చేస్తున్నాను. ఇందులో కాంబినేషన్గా నేను మటిక్కాయల పులుసు చేస్తున్నాను. మటిక్కాయలు అంటే ఏంటో అనుకోవద్దండి, మా ఏరియాలో మేము మటిక్కాయలు అని పిలుస్తాము. కొంతమంది గోరు చిక్కుళ్ళు అంటారు కదా, అవి. ఆ కర్రీ చేస్తాను. ఈ రైస్లో కాంబినేషన్ బాగుంటుంది, రైతా కూడా బాగుంటుందండి. నేను ఆ కప్పుతో ఒక 1 కప్పు రైస్ తీసుకున్నాను. అందుకు 1:2 రేషియోలో 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మసాలా కొంచెం బాగా దూరగా వేగింది, వేగుతూనే ఎసురు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. యాడ్ చేసుకోకపోయినా కూడా ఆ మసాలానే ఫ్లేవర్ రైస్కి. ఓన్లీ మసాలా ఉన్నా కూడా మనకి సరిపోతుంది, టేస్ట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను తగినంత. ఇప్పుడు మనం ఇది మూత పెట్టి వదిలేద్దాము. ఎసురు కాగిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎసురు కాగినట్టుందండి, చూద్దాము. ఎసురు బాగా కాగిందండి. ఇప్పుడు మనము ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న వాటర్ అన్నీ బాగా వంచేసి ఆ రైస్ని నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ ఉండకూడదండి అస్సలు, 1 డ్రాప్ కూడా, లేదంటే అన్నం ముద్ద అయిపోతుంది. నీళ్ళన్నీ బాగా వంచేయాలి. ఎసురు ఎక్కువైందంటే అన్నం ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాము. ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒకసారి అలా కాసేపు ఉరికే, అలా ఎక్కువ కాకుండా లైట్గా అలా కిందది పైకి అలా మనం కలబెట్టుకున్నామంటే రైస్ బాగుంటుంది. అలాగే వదిలేయకూడదు, మరి ఎక్కువ కలబెట్టకూడదు, ముద్ద అయిపోతుంది. ఇంకొక 2 to 3 మినిట్స్ అలా వదిలేస్తామంటే అన్నం బాగా దమ్ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. మనం ఎసురు కరెక్ట్గా వేసుకున్నామంటే అన్నం ఖచ్చితంగా పొడి పొడిగా వస్తుందండి. అన్నం కూడా ఉడికిపోయింది. సో రైస్ రెడీ అయిపోయింది, మన ఫ్లేవర్ రైస్, ఘీ రైస్. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. అందుకు నేను గోరు చిక్కుళ్ళు కొన్ని తీసుకున్నాను. అందులోకి ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్, పసుపు,
కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె తీసుకున్నానండి. అంతేకాని ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయను, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మసాలా వేసాం కదా. దీంట్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మసాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి ఆ మసాలాకి దీనికి బ్యాలెన్స్ అయిపోతుంది, తినడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో యాడ్ చేయనండి. ఓన్లీ టమోటా, ఎర్రగడ్డ, ఈ ధనియాల పొడి, కారపొడి, పసుపు పొడి అంతే. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఈ గోరుచిక్కుళ్ళు కొంచెం కడిగేసి అందులో వేసుకుంటాను. ఇవి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఉడికిపోతాయి. అంతకంటే ఎక్కువ పెడితే మెత్తగా అయిపోతాయి, బాగోదు తినడానికి. ఇప్పుడు కడిగి నేను ఆ గోరుచిక్కుళ్ళని కుక్కర్లో వేసుకుంటున్నాను. అందులో తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి విజిల్ పెట్టేసుకుంటాను. ఉప్పు మాత్రం ఇందులో కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే ముక్కలకి పట్టాలి కదా. ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే మనం వెజ్ కావాలనుకుంటే ఇలా గోరుచిక్కుళ్ళు కర్రీ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కావాలనుకున్నా కూడా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏదైనా బాగుంటుందండి. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ట్రై చేసుకొని చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ గోరుచిక్కుళ్ళు ఒక 2 విజిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. 2 విజిల్స్ పెట్టి టమోటా, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. అందుకు ప్యాన్ పెట్టి నేను ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ వేసాను. అవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమోటా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టమోటా మెత్తగా మగ్గనిద్దాము. కర్రీలోస్కి దేనికైనా టమోటాలు బాగా మగ్గిపోవాలండి, లేదంటే టమోటాగా కనిపిస్తుంది, బాగోదు. ఇప్పుడు టమోటా బాగా మగ్గిపోయింది కదా, ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, నేను తీసుకున్న గోరుచిక్కుళ్ళకి కొద్దిగా ఒక 1½ స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతేనండి, ఇంకా ఏ మసాలాలు వేయను నేను. ఇదే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అందులో రైస్లో మసాలా వేసాం కాబట్టి ఇది కాంబినేషన్లో మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. గోరుచిక్కుల్లో కొంచెం ఉప్పు వేసాం కదా, సో అందుకని ఇందులో కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ధనియాల పొడి అవి వేసాం కాబట్టి కొంచెం అడుగంటేస్తుంది, సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ వాటర్ కూడా గోరుచిక్కుళ్ళు ఉడకబెట్టుకున్న వాటరే యూస్ చేస్తాను, మరి వేరే వాటర్ యాడ్ చేయను. కొంచెం వాటర్ వేసుకుంటే అది మాడకుండా బాగా బాయిల్ అవుతుంది. ఆ మసాలాలు కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. టమోటాలు బాగా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, టమోటా కూడా బాగా స్మాష్ అయిపోయింది. మనం ఇప్పుడు పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని యాడ్ చేసేద్దాం విత్ వాటర్. ఆ వాటరే యూస్ చేస్తున్నాను నేను, ఎక్స్ట్రా ఏ వాటర్ వేయట్లేదు. ఆల్రెడీ గోరుచిక్కుళ్ళు ఉడికిపోయాయి కదా, మనం జస్ట్ కర్రీ కోసం ఆ వాటర్ యాడ్ చేస్తామంతే. కొంచెం బాగా మిక్స్ చేసి మనము ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకుంటే కర్రీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వదిలేస్తాను. ఇప్పుడు చూద్దాము, కొంచెం దగ్గరకు వచ్చింది కదా. కన్సిస్టెన్సీ మరి వాటర్ లాగా కర్రీ ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఆ గోరుచిక్కుళ్ళు నంచుకొని తినడానికి మరి నీళ్ళలాగా ఉంటే కర్రీ బాగోదు, కొంచెం దగ్గరకు వచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా కర్రీ. ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన గీ రైస్ విత్ మట్టికాయ పులుసు, గోరుచిక్కుళ్ళ పులుసు రెడీ అయిపోయింది.